నీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జయధ్వానాలతో ఆరంభించుకున్నాం. ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీ నుంచి ఒకే వేదికపై ఇలా ప్రజలకు అంకితం చేయడం అనేది చారిత్రాత్మకం. ఇవి కేవలం సాంకేతిక భవనాలు, ఫిజికల్ ఎంటిటీ కాదు, తెలంగాణ భవిష్యత్ ఆశా సౌధాలు అని చెబుతున్న ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ గారి వెల్కమ్ అడ్రస్. ఈనాటి మన ఏటీసీల ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీయుతులు శ్రీధర్బాబు గారికి, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్టు శాఖ మార్చులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మన రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీయుతులు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, ప్రత్యేకించి ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు, ఇంకాను టీటీఎల్కి సంబంధించి టాటా టెక్నాలజీకి సంబంధించి పవన్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే విచ్చేసినటువంటి అతిథులకు, ముఖ్యంగా విద్యార్థులకు, మా స్టాఫ్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే దాదాపు 1952లో ఐటీఎల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 3 ఫేజుల్లో ఐటీఐల్ని ఆధునీకరించుకునే దానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. మొదటి ఫేజ్లో ఒక 25 ఏటీసీలు ప్రారంభించుకున్నాం, ఆ బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు రెండో ఫేజ్లో ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంకొక 40 ఏటీసీలు శాంక్షన్ చేశారు, ఆ బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. 65 బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 3,500 కోట్లతో ప్రాజెక్ట్ చేసుకున్నాం మనం. ఇంతకుముందు ఐటీఐల్ అంటే ఒక చిన్న చూపు ఉండేది, ఇక్కడ మెషినరీ ఉండదు, విద్యార్థులకు సరైనటువంటి తర్ఫీదు ఇవ్వరు, ఇచ్చిన వాళ్ళు ఇండస్ట్రీకి ఉపయోగపడరని చెప్పేసి ఆ అపవాద తీసుకొచ్చి మనకు ఏదైతే ఇబ్బంది జరిగిందో దాన్ని పోగొట్టడానికి మన ముఖ్యమంత్రి గారు 3 ఫేజ్లో చెప్తున్నానండి. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కలిపి 65 కంప్లీట్ చేశాము, మెషినరీ అయిపోయింది. 6 ట్రేడ్లకు సంబంధించి సార్ 11,000 మంది విద్యార్థులు కంప్లీట్గా మాకు ఇప్పుడు అడ్మిషన్స్ అయ్యారు. ఇప్పుడు ఈ ఏటీసీలకి కాంపిటీషన్ ఉంది. ఏ ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా తీసిపోయినటువంటి యంత్రాలు మన దగ్గర ఉన్నాయి. మనకు అధునాతన యంత్రాలు ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి.
ఉదాహరణకి ఇక్కడ ఈ క్యాంపస్ నుంచి దాదాపు 124 మంది విద్యార్థులు ఏటీసీలు చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చాయి సార్. అది చాలా గొప్ప అవకాశం. ఇంతటితో గమనించకుండా మనకు ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఏటీసీలు కావాలని చెప్పేసి ఇంకొక 50 ఏటీసీలు కూడా శాంక్షన్ చేశారు సార్. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దీనికి అగైన్ ఇంకొక 2,500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. ఇవి కూడా ఇప్పుడు టెండర్ దశలోకి వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి దీన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. మరి ఇవంతా ఎందుకు చేస్తున్నారంటే తెలంగాణ యువతకి మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కృషి ఇది. ఏదైతే తెలంగాణ యువతకి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అనుభవం తీసుకురావాలి, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఉద్యోగావకాశం కల్పించాలని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆదేశం కూడా ఇచ్చారు, మనకు విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఉంటున్నాయి, జర్మన్, జపనీస్ అలాగే లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకు కూడాను కనీసం ఒక 5,000 మంది స్టూడెంట్స్కి జర్మనీ తర్వాత జపనీస్ లాంగ్వేజ్ నేర్పించాలనుకుంటున్నాం. రష్యాలో అవకాశాలు ఉన్నాయి, గ్రీసులో అవకాశాలు ఉన్నాయి. టామ్కామ్ అనే సంస్థ ద్వారా వీళ్ళని పంపించి చేయించాలనుకుంటున్నాము. దానికి ముఖ్యమంత్రి గారు మనకు అంగీకరిస్తూ ఒక 150 కోట్లు కూడా మాకు శాంక్షన్ చేశారు. యంత్రాలు మామూలుగా ఏదైతే మనకు ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ యంత్రాలు ఉంటాయో అవి కూడా బాగు చేసుకోమని చెప్పారు. అట్లాగే సార్ మీరు చెప్పారు ప్రతి క్యాంపస్ను కూడా సోలార్ ఎనర్జీతో నింపమని చెప్పారు సార్. దానికి కూడా ప్రాజెక్ట్ తయారైంది, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సార్. ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చి ఏదైతే విజన్ 2047 తెలంగాణ రైజింగ్ 2047 అనుకుంటున్నామో దానికి యువతను తీసుకుపోవాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ సందర్భంగా వారికి, ముఖ్యమంత్రి గారికి నేను మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడ కావాల్సిన స్టాఫ్ కూడా మనకి